రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం 19వ కౌన్సిలర్ ఆకుల యాదగిరి మిస్సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. క్యాంపు పేరుతో తన భర్తను తీసుకెళ్లారంటూ ఆకుల యాదగిరి భార్య వసంత ఫిర్యాదు చేశారు. కొంతమంది పేర్లు జోడించి ఫిర్యాదు చేసింది. దీంతో ఐపీసీ 363 కింద కిడ్నాప్ కేసు నమోదు చేశారు ఇబ్రహీంపట్నం పోలీసులు. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తనయుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. గెలిచిండు ఏం చేసి వచ్చింది వండుకున్న మెల్ల తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన దగ్గర ఫోన్ లేదు, ఏది లేదు, ఏం లేదు. ఇప్పుడు లోపల రాలేదా? ఎవరు తీసుకోపోయారు మరి? బంటి తీసుకోపోయాడు. ఆయన ఐదు సార్లు కంటిన్యూ గెలిచింది సార్. ఇంతవరకు ఓటమేగా నాయకుడు. ఆయన ఇంత అవమానించడం ఎంత ఏమని కరెక్ట్? ఇవాళ 2 ఓట్లతో గెలిచిన టేకుల సుదర్శన్ రెడ్డిని ఎట్లా గెలిపిస్తారు? ఎట్లా ఇస్తారు? పక్క ఊరు ఆయన ఇబ్రాహీంపట్నంలో 19 వార్డులు ఉన్నాయి. ఆయనకి ఎట్లా ఇస్తారు? బీసీ నాయకుడు ఇంత అవమానమా? బీసీ ఇంత అవమానమా? ఎవరు పైసలు ఇస్తారు ప్యాకేజ్ గా? ప్రతి నాయకుడు తెలుసుకోండి. ఎవరు పైసలు ఇస్తే వాడేనా? అంటే సీనియారిటీ లేదా? ఇదేనా రాజకీయం? మేము కూడా ఉన్నాం. ఇదే రాజకీయం చేసేది. మా పెద్ద 12 ఏళ్ళు సర్పంచ్ చేసిండు. ఇక్కడ అందరు ఒక ఓటు పెట్టండి సార్. ఇబ్రహీంపట్నం మొత్తం చైర్మన్ ఎవరు కావాలంటే వాళ్ళకి ఇవ్వండి. ఇబ్రహీంపట్నం మొత్తం ఓటు పెట్టాలి. తెలియదు సార్. ఇప్పుడు మాకు మమ్మీ మన కంప్లైంట్ ఇచ్చేది ఎక్కువ అని. ఇప్పుడు డాడీ రాలేదు సార్. ఎఫ్ఐఆర్ ఇచ్చినాము. మాకు ఇంతవరకు లేదు. ఇది ఎట్లా జరుగుతుంది? ఇది అసలు జరగవద్దు. ఇది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం 19వ కౌన్సిలర్ ఆకుల యాదగిరి మిస్సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. క్యాంపు పేరుతో తన భర్తను తీసుకెళ్లారంటూ ఆకుల యాదగిరి భార్య వసంత ఫిర్యాదు చేశారు. కొంతమంది పేర్లు జోడించి ఫిర్యాదు చేసింది. దీంతో ఐపీసీ 363 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇబ్రహీంపట్నం పోలీసులు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తనయుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఇంత అవమానమా? ఎవరు పైసలు ఇస్తారు ప్యాకేజ్ గా? ప్రతి నాయకుడు తెలుసుకోండి. ఎవరు పైసలు ఇస్తే వాడేనా? అంటే సీనియారిటీ లేదా? ఇదేనా రాజకీయం? మేము కూడా ఉన్నాం. ఇదే రాజకీయం చేసేది. మా పెద్ద 12 ఏళ్ళు సర్పంచ్ చేసిండు. ఇక్కడ అందరు ఒక ఓటు పెట్టండి సార్. ఇబ్రహీంపట్నం మొత్తం చైర్మన్ ఎవరు కావాలంటే వాళ్ళకి ఇవ్వండి. ఇబ్రహీంపట్నం మొత్తం ఓటు పెట్టాలి. డాడీ తెలియదు సార్. ఇప్పుడు మాకు మమ్మీ మన కంప్లైంట్ ఇచ్చేది ఎక్కువ అని. ఇప్పుడు డాడీ రాలేదు సార్. ఎఫ్ఐఆర్ ఇచ్చినాము. మాకు ఇంతవరకు లేదు. ఇది ఎట్లా జరుగుతుంది? ఇది అసలు జరగవద్దు. ఇది గెలిచిండు. ఇంట్లో గెలిచిండు ఏం చేసి వచ్చింది వండుకున్న మెల్ల తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన దగ్గర ఫోన్ లేదు, ఏది లేదు, ఏం లేదు. ఇప్పుడు లోపల రాలేదా? రాలేదు సార్. కిడ్నాప్ చేసి రాలేదు సార్. ఎవరు తీసుకోపోయారు మరి? బంటి తీసుకోపోయాడు. ఆయన ఐదు